దేశవ్యాప్తంగా యువతకు మెదడులోకి పంపించాలి అనేది అందరూ దాన్ని ఒక దీక్షగా తీసుకోవాలి, లేకపోతే అవ్వదు. అయితే దీనికి మార్పు ఎక్కడ రావాలి? రూట్స్లోంచి రావాలి. నేను పాపారావు గారు చెప్పిన రిషి గారు ఒక పాయింట్ చెప్తాను. కరెక్ట్ చెప్పారు పాపారావు గారు. భారతదేశంలో అందుకోసం ఎంత పెద్ద కంపెనీ అయినా, అది భారతదేశంలోని మల్టీనేషనల్ కంపెనీ అయినా కూడా అది వ్యక్తులే పెడుతున్నారు, వ్యక్తి పేరు మీద నడుస్తున్నారు. ఇప్పుడే ఆ వ్యక్తులు ఆ కుటుంబాలే డైరెక్టర్లు, ఎండీలు, ఎందుకు కథ వాళ్ళ క్వాలిటీ ఉన్నా లేకున్నా బిజినెస్ కంటిన్యూ చేసినా కాకపోయినా. ప్రపంచంలో మీరు స్మిత్ అండ్ బీకామ్ లాంటి పేపర్, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి కంపెనీలు ఏ వ్యక్తి కేంద్రంగా జరగట్లేదు, అది వ్యవస్థ కేంద్రంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈగోయిస్టిక్ సొసైటీ, ఒక అహంకారపూరితమైన సమాజం మన దేశం నెలకొన్నది ఎప్పటి నుంచి ఉందని కూడా సామాజిక పరిశోధన జరగాలి. కరెక్ట్ గా వారు చెప్పినటువంటి పాయింట్ కరెక్ట్. కలెక్టివ్ రీసెర్చ్ అనేది కూడా కలెక్టివ్ రిఫార్మ్స్ చేస్తారు. ఎందుకంటే పరిశోధన ఒక జీవిత కాలంలో ఒక వ్యక్తి ఎంత పరిశోధన చేస్తాడో దాని కొనసాగింపు ఎంత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ పరిశోధనలు భారతదేశంలో చాలా సాగినాయి. కాబట్టి వ్యక్తి అనేటువంటి కేంద్రంగా జరుగుతున్నటువంటి సమస్య ఖచ్చితంగా పరిశోధనలు హ్యాంపర్ చేస్తుంది. నిధులు కొంత అయితే ఇది కూడా కొంత. కాబట్టి దాని విషయంలో ఆలోచన చేయాలని ఒక పాయింట్. రెండో పాయింట్ తులసిరెడ్డి గారు చెప్పినది కరెక్ట్ సార్. ఉత్పత్తి, పంపిణీ. ఒకప్పుడు 40-50 దశకంలో ప్రపంచం అంతా కమ్యూనిస్ట్ ఫిలాసఫీ, సోషలిస్టిక్ సామ్యవాద సిద్ధాంతం నడుస్తున్నప్పుడు ఉత్పత్తి, పంపిణీ రెండు జరిగితే ఆర్థిక రంగం చాలా సుభిక్షంగా ఉంటుంది, ఆర్థిక రంగం ఎక్కడ కూడా ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది దేశాలు అనేటువంటి రోజుల్లో 1961లో 61లో అనుకుంటా జనసంఘ్ పార్టీ దీన్ దయాళ్ ఒక పాయింట్ చెప్పాడు సార్. ఉత్పత్తి, పంపిణీ రెండు కాకుండా వినియోగదారుడి యొక్క అవసరము, అవకాశం, బలహీనత, వారి యొక్క ఆలోచనలు, ఇవన్నీ కూడా వినియోగదారుడి యొక్క అంశం లేకుండా ఉత్పత్తి, పంపిణీ రెండు కరెక్ట్ ఉంటే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందంటే కాదు అని చెప్పాడు. ఇదే కమ్యూనిస్ట్ ఫిలాసఫీ. కనెక్ట్ కాకపోతే ఉపయోగం ఏముంది? ఇంకా ఇది 61లో చెప్పాం సార్, ఇప్పుడు చెప్పింది కాదు. 61లో ఈ విషయం చెప్పాం, 61లో ఈ విషయాన్ని అనుకోవడం. వినియోగదారుడు యొక్క మానసిక స్థితి గురించి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికి సుమారుగా 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు గడిచిపోయినటువంటి విషయం చెప్తున్నాను. ఎందుకంటే మేము ఫిలాసఫికల్ గా మేము ఆర్థిక రంగంలో ఈ చేసినటువంటి అనేకమైనటువంటి ప్రయోగాలలో కూడా మేము ఫిలాసఫికల్ గా చెప్పినాం. కాబట్టి దురదృష్టం అధికారులు రావడంలో ఆ రోజు మాకున్నటువంటి వైఫల్యాలు ఇంకేదైనా కారణం ఉండొచ్చు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఒక్కటి చెప్పదలుచుకున్నాను రిషి గారు. ప్రపంచంలో మన పరిశోధనలో గత వేల సంవత్సరాల క్రితం ఎంత బాగున్నా, నేను వైద్య రంగంలో నేను పిహెచ్డి కూడా నా మెడికల్ హిస్టరీలో, రిషి గారు మెడికల్ హిస్టరీలో భారతదేశం ఎంత అడ్వాన్స్ ఉండింది. భారతదేశంలో విదేశీ వైద్య శాస్త్రం, యునానినో యూరోపియన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయినాం అనే దాంట్లో ఉదాహరణకు యూరోప్ లో కూడా కాన్స్టాంటినోపుల్ చాలా పరిశోధనలు జరుగుతున్నది. అక్కడ ఛాందసవాదంతో జరిగినటువంటి దాడుల వల్ల అనేక మంది బాగ్దాద్కి వస్తే యునాని సిస్టమ్ డెవలప్ అయింది, యునాని అనేటువంటి మెడికల్ సైన్స్. అందుకోసం ఖలీఫాస్ పీరియడ్ లో ఎందుకు చెప్తున్నానంటే రూలర్స్ ప్యాటర్నేజ్ అంటాం, చూసారా సార్? అంటే రాజుల యొక్క పోషణలు అంటాం కదా, మనం ప్యాటర్నేజ్ అంటాం కదా. ఇది పరిశోధనలో అవసరం సార్. ఇది నేను 83లో మా ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ లో నా మొదటి స్టేట్మెంట్ అదే సార్. రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో రీసెర్చ్ చేయడానికి కొంత సాక్రిఫైస్ అవసరం, కొంత ప్రభుత్వాల యొక్క పోషణ అవసరం, అంటే ప్యాటర్నైజ్ అవసరం. ఈ రెండు పదాలు నేను 83లో నేను ఆ ఉపన్యాసంలో చెప్పాను సార్, మా ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తున్నప్పుడు. కాబట్టి ఇదేదో కొత్త ఫిలాసఫీ అని కాదు, దీన్ని మనం అడాప్ట్ చేసుకోవడం, మనం ప్రజలకు చెప్పడం, దాంట్లో విప్లవం. ఏదో మీరు ఉస్మానియాలో కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. యూనివర్సిటీ అంటే అదేదో స్కూలు, క్లాసు, టేబుల్, బ్లాక్ బోర్డ్ అనుకుంటున్న పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. ఈ రాష్ట్రంలో అది పరిశోధనల కోసం కావాలి, అది పరిశ్రమలతో కనెక్ట్ కావాలి, అది హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సెంటర్స్ లో పరిశోధనలు ఇంకా జరగాలి. అది యూనివర్సిటీ. ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్స్ ఉన్నాయి మనకి, ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్స్ ఉన్నాయి, టీ హబ్స్ లాంటి హబ్స్ ఉన్నాయి. కానీ ఇందాక నేను చెప్పాను కదా, ఒక అంతర్జాతీయ స్థాయి కంపెనీని సృష్టించడమో నడిపించడమో అనేది ఇంకా మనం ఆధారపడే పరిస్థితిలో ఉన్నాం అనేది. నేను ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నైపర్ అనే ఒకటి హైదరాబాద్ ఒకటి ఉంది సార్, ఇన్స్టిట్యూషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. మనం ఎంత ప్యాటర్న్ చేస్తున్నాం, ఎంత దాన్ని ముందు తీసుకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ICAR ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఎంత తీసుకపోతున్నాం, దాని మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, దాని మీద వచ్చే ఫలితాలను సమాజానికి ఎంత ఇస్తున్నాం, ఆ ఫలితాలు వ్యక్తుల ద్వారా ఇస్తున్నామా, వ్యవస్థ ద్వారా ఇస్తున్నామా, ఈ విషయంలో కొంత ఇంకా మరింత ముందుకు పోవాలి. అంటే ఇప్పుడు ఏదో తాత్కాలికంగా ఒక వేసాలకు సంబంధించిన నిబంధనల కోసమే వచ్చిన చర్చలాగా ఉండిపోతే ఈ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఓవరాల్ గా చెప్తున్నా, మైండ్ సెట్స్ గురించి ఉపయోగం లేదు. దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలి, మీరు అన్నట్టు పరిశోధనలు జరగాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి, ఇండస్ట్రీస్ కూడా ఆలోచించాలి, వ్యవస్థ మారాలి, ప్రజలు కూడా మారాలి సార్. పరిశోధన